దానివల్ల వాళ్ళకి ఏం పవర్ దొరుకుతుందో అది చెప్పు. నాకు ఐడియా లేదు సార్. అయితే ఆ బుక్కి ఓనర్ ఎవరో మనం కనిపెట్టాలి. అందుకే కదా ఇవన్నీ జరుగుతోంది. ఎగ్జాక్ట్లీ సార్. కానీ దీని అంతటికీ ఒకే ఒక దారి ఉంది. గుడ్ ఈవినింగ్. సారీ జెంట్లమెన్, వి ఆర్ క్లోజ్డ్. నాకు అలా అనిపించలేదు. మీకేం కావాలి? బిల్లీ జాక్. తను అక్కడే ఉన్నాడు. కొంచెం జాగ్రత్త, తను వెంటనే కోప్పడతాడు సార్. అదేంటో చూద్దాం. రిజాక్. అవును, నువ్వెవరు? ఇన్స్పెక్టర్ ఆప్స్. సారీ ప్యాల్, నథింగ్ పర్సనల్. కాప్స్తో నేను అసలు మాట్లాడను. కళ్ళు తీసేవాడి గురించి ఇన్ఫర్మేషన్ మాకు కావాలి. తేల్చుకుందాం రారా. ఇలాంటి చోట్లకు వచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా రావాలి కదా సార్. అనవసరంగా హర్ట్ అయిపోతారు. నాకు నా జవాబు కావాలి. మీ ప్లాన్ ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు? ఊరుకుంటే నన్ను కాల్చి మాట్లాడించేలా ఉన్నారు ఏంటి? చంపేస్తారేంటి? ఎలా మాట్లాడిస్తారు మీరు? నువ్వు ఒక పోలీసువి, మూర్ఖుడిలా మాట్లాడకు. అనవసరంగా వాగుకో. నీ గురించి నాకు బాగా తెలుసు. ఇలా చూడండి జెంట్ల్మ్యాన్, మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు తెలియదు. కానీ మీరు ఏం అడిగినా నేను మాత్రం ఏం చెప్పను. మీరుగా నన్ను టెన్షన్ పెట్టారనుకోండి, కాప్స్ అని కూడా నేను చూడను. బుల్లెట్లు గుండెలు దించి వెళ్ళిపోతూ ఉంటారు. మాకు దేని గురించి దిగులే ఉండదు. అర్థమైందా నీకు? మేము బయలుదేరుతున్నాం. నేను వెళ్ళలేను. ఇన్స్పెక్టర్, మనం వెళ్ళాలి. అది అలా ఉండాలి. నాకు స్మార్ట్ పీపుల్స్ అంటే చాలా ఇష్టం. మంచోడు నువ్వు. సరే బయలుదేరు. వెళ్ళేటప్పుడు కాస్త డ్రింక్స్ తీసుకొని వెళ్ళు. బిల్ ఏం కడతానులే. ఎందుకు నన్ను బయటికి రమ్మని చెప్పావు? వాడికి ఏదో ఒక విషయం తెలుసుంది. మనతో ఆటలాడుకుంటున్నాడు. నాకు తెలుసు, కానీ ఆ సిచ్యువేషన్ తనని మాట్లాడినవ్వలేం. దానికి వదిలేద్దామంటున్నావా? లేదు, ప్రస్తుతానికి తనని ఇక్కడేం చేయలేమంటున్నాను. ఇది చాలా బాగుంది కదా, ఇంకొంచెంసేపు ఉండెళ్దాం. చాలా బాగుంది. ఏం జరిగింది? నేను ఎక్కడున్నాను? మమ్మల్ని బాగా ఎదురు చూడనించావు. ఇప్పుడు నువ్వు జవాబు చెప్పాల్సిందే. నేను పోలీసులతో మాట్లాడనని చెప్పానుగా. ఇన్స్పెక్టర్, ఇంకేమైనా పిచ్చెక్కిందా? నేను అడిగిన దానికి మాత్రం జవాబు చెప్పు, లేదా నీ బుర్రలో బుల్లెట్స్ దించేస్తాడు. ఇలా వైలెన్స్ చేస్తే నువ్వు నా నుండి ఎలాంటి సమాధానం రాబట్టలేవు. అర్థమైందా నీకు? ఇప్పుడు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమంటావా ఏంటి? ఇన్స్పెక్టర్, ఏంటి? తనకి తప్పకుండా ట్రేడ్ చేయాలంటే ఎవరు మర్చిపోలేనట్టుగా నా దగ్గర ఒకటి ఉంది. ఇది ఓకే నాని, చూడు. దీన్ని చదువుతావా నువ్వు? ఏంటది? నువ్వు వ్యక్తాలు చేస్తున్నావా నన్ను? దీన్ని చదువు, కొద్ది లైన్లు మాత్రం చదువు. అప్పుడు నువ్వు ఏం మాట్లాడాలో అది మాత్రం మాట్లాడతావు. అది నాకు ఒకసారి ఇవ్వు. ఆ బుక్ నాకు ఇచ్చేయి. అది నాకు కావాలి. ఖచ్చితంగా దీన్ని తిరిగిస్తాను, కానీ నాకు కావాల్సిన సమాధానం చెప్పు. ఈ మధ్య ఒకడు నాకు కాల్ చేసి ఫోన్లో మాట్లాడాడు. వాడి పేరు జోనథన్ హెల్గ్రామ్. హోమ్లెస్ గా వెరైటీగా కళ్ళున్న వాళ్ళు ఎవరో చూసి చెప్పమని చెప్పాడు. నేను మ్యాచ్ చేసి ఎవరి పేర్లైతే చెప్పానో వాళ్ళందరినీ వాడు చంపేశాడు. ఆ తర్వాత నేను వాడితో మాట్లాడడం మానేశాను. అదే చెప్పాను కదా, బుక్ ఇప్పటికైనా ఎవరా? చెప్పు. ఎక్కడికి వెళ్తే వాడు దొరుకుతాడు? వాడికి ఏమేం కావాలో అడుగుతుంటాడు, నేను ఇస్తుంటాను అంతే. అంతమి చేయలేదు. నాకు ఇప్పటికైనా బుక్ ఇవ్వరా? ఇవ్వు, త్వరగా ఇవ్వరా. ఆ బుక్ని నువ్వు పూర్తిగా చదివిన తర్వాత నాకు కాస్త చెప్పు, సరేనా? ఏంటి? అదేం కాదు, నాకు బుక్ తిరిగి కావాలి కదా, అందుకే.
హలో హలో. నువ్వు నేను చెప్పేది విను. జోనథన్ హిల్గ్రామ్ వాడు ఎక్కడున్నాడో కనిపెట్టి వెంటనే చెప్పు. ఇవాళ మీరు సెలవు తీసుకుని వెళ్తున్నట్లు చెప్పారే. నా ఫ్యామిలీని చంపిన వాడిని కనిపెట్టేంత వరకు నేను ఓపికగా ఉండలేను. మీరు చాలా ధైర్యవంతులే. మీరు జానథన్ హెలిగ్రామ్ అనేగా చెప్పారు. నేను తొందరగా కనిపెట్టి చెప్తాను, ఆగండి. త్వరగా చెప్పు. థ్యాంక్ యూ. చాలా విచిత్రంగా ఉంది. చాలా బాగుంది కదా. 2 బ్లాక్ ఐస్ ఉన్నాయి. అవును. 2 హ్యాజల్ ఐస్ ఉన్నాయి. 2 బ్రౌన్ ఐస్. అవును. ఇంకా 2 గ్రీన్ ఐస్. అవును ఉంది. ఇంకా 2 బ్లూ ఐస్. లేదు. నో అని చెప్తున్నావు? మన దగ్గర ఒకే ఒక బ్లూ ఐ మాత్రమే ఉంది. జోక్ చేస్తున్నావా? ఓ కన్ను కనబడట్లేదని చెప్తున్నావా? నన్ను క్షమించండి, మీరు ఒకే ఒక బ్లూ ఐ మాత్రమే అడిగారనుకున్నాను. అది సమస్య కాదు. నీది బ్లూ ఐసే కదా. నీ కన్ను తీసుకుందాం. వీడి కన్ను తీయండిరా. నో 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 నన్ను వదలండి. డాక్టర్ వ్యాగ్నర్. ఆల్ రైట్ సార్. భయపడద్దు, కొంత ప్రాపర్గా చేస్తారు. నువ్వు చనిపోవు. నీకు రివార్డు ఉంటుందిరా. ఇదంతా విధి. నువ్వు వెయిట్ చేయి. ఓ, ఆడుకుందామని చూస్తున్నావా? ఆడుకుందాం, చాలా బాగా ఆడుకుందాం. రూబన్, సమంత అడ్రస్ ఎక్కడో కొంచెం కనిపెట్టు. జర్నలిస్ట్? అవునవును, తనే. అది నన్ను చాలా టార్చర్ చేస్తుంది. ఇదేదో సర్ప్రైజ్ లాగా ఉంది. ఏమైంది? జానథన్ హెల్గ్రామ్ ఉన్న చోటే ఉన్నట్టుగా ఉంది. దానికేంటి? ఇన్స్పెక్టర్ హ్యాప్స్కి నేను ఇప్పుడే అడ్రస్ ఇచ్చాను. ఇప్పుడేనా ఇచ్చింది? అది 47 బెర్నార్డ్ మీడ్ స్ట్రీట్లో ఉంది. ఓ మై గాడ్. ఇప్పుడంతా బాగా స్ట్రెస్లో ఉన్నట్టుగా ఉంది. అవును, వారి పేరేంటి? అవును, చాట్ చేస్తూనే ఉన్నావు కదా, ఎప్పుడు చూసినా కూడా. నీ కళ్ళెప్పుడు చాట్ బాక్స్ మీదే ఉంటున్నాయి. నువ్వు ప్రైవేట్ పోషనా ఏంటి? ఏదో ఒకరోజు చెప్పి తీరాలి కదా. మీ అమ్మతో మీరు కొన్నారని చెప్పారా? రే, నేను మర్చిపోయాను రా. అయిపోయింది. ఏంటిదంతా? నువ్వు ఓకేనా? యా, ఐఎమ్ ఫైన్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదో పెద్ద కథ. పెద్ద కథనా? లోపల ఎవరన్నా ఉన్నారా? అవును, లోపల ఎవరో ఉన్నట్టున్నారు. బెనటే ఆ కర్టన్ వెనక ఎవరో ఉన్నట్టు చెప్పాడు. నువ్వు డ్రాయింగ్ వేసుకున్నావేంటి? నాకు సంబంధించిన ప్రైమ్ సస్పెక్ట్ కూడా ఒకడు లోపలే ఉన్నాడు సార్. ఇప్పుడు నేరుగా వెళ్ళి వాడిని బెదిరించాలనుకుంటున్నాను.
జానథన్ హిల్గ్రామ్ అతనున్నాడా? లేదు, తను ఇప్పుడు పనిలో ఉంటారు. ఏంటి విషయం? సీరియల్ మర్డర్ కేసులో ఆయనే ప్రైమ్ సస్పెక్ట్. తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడ పనిచేస్తున్నాడు? ఏదో స్టోర్ హౌస్లో గార్డ్గా ఉంటున్నానని చెప్పాడు. తన పే చెక్ ఎక్కడుందో చూసి చెప్తాను, ఉండండి. అందులో అడ్రస్ ఉంటుందనుకుంటా. ఏంటది $30,000 ఒక నెలకా? ప్రాబ్లం ఏంటంటే ఇది బ్యాంక్ అడ్రస్సే. నిజంగానే స్టోర్ హౌస్లోనే పనిచేస్తున్నాడా? అవును, నిజమే. కాస్త ఆగండి. ఈ అడ్రస్ ఉంది కదా, ఇది కూడా నా బ్యాంక్ అడ్రస్సే. హోప్స్, నువ్వు ఓకే కదా? వాణ్ణి నేను ఊరికి వదిలిపెట్టను. రూబిన్, నేనే. నా కోసం ఒక అడ్రస్ కనిపెట్టి చెప్పగలవా? బ్రౌన్ అండ్ బ్రదర్స్ స్టోర్స్ ఎక్కడుందో కనిపెట్టి చెప్పు. యా ఆల్ రైట్, థ్యాంక్ యూ. జాన్ తన కంటిని ఓకే అండ్ ఫైనలీ ద గ్రీన్ ఐ. అది ద మూమెంట్ ఆఫ్ ట్రూత్. నాకింతవరకు దారి చూపించింది మీరే, ఇప్పుడు మీరు అదే చేయాలి. ఆ కళ్ళు అన్ని సమస్యల్ని దూరం చేయాలి. నేను నమ్ముతున్న ఆ శక్తి తప్పకుండా నన్ను వసిస్తుంది. అన్నింటికంటే ఈ లోకంలో గొప్ప శక్తి నువ్వే. అందుకనే నేను మిమ్మల్ని శరణు కోరుతున్నాను. జోలో ఓకే. బర్నింగ్ ఐస్ దొరికింది. ఆ తర్వాత ఈ ఫ్లేమ్స్ బర్న్ అవ్వడం తక్కువ అవుతుందని చెప్తోంది. ఇందులో కన్ను నేను తీసుకోవాలని రాస్తుంది. పోస్ట్ యొక్క లెఫ్ట్ సైడే దీన్ని ఫిక్స్ చేయాలని ఇందులో రాస్తుంది. దీని పవర్ చాలా ఎక్కువ, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ద ఐస్ ఆఫ్ కమింబా. ఓరి దేవుడా, ఇదంతా చేసి కూడా ఏ ప్రయోజనం లేదా? డాక్టర్, ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఓ లెఫ్ట్ ఐ. జెంటిల్మ్యాన్, అంతా మీకు అప్పగిస్తున్నాను. ఒకవేళ నాకేదైనా అయిందే అనుకోండి, ఓ గుడ్వాంగ్ని చంపేయండి. అదేవిధంగా జాన్ కూడా పిచ్చితనంగా ఏదో చేస్తాడు. అదంతా అవసరపడదు, నన్ను నమ్మండి. నమ్మచ్చు కదా. మొదలుపెట్టు. ఇంతకీ వాడు అక్కడ ఏం చేస్తున్నాడు?
కొంచెం నిదానంగా ఉండు హోప్స్. నిదానంగా ఉంటే మనమే పెద్ద డిజాస్టర్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సరేనా మీకు? నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడికి తప్పించుకొని వెళ్ళలేవు. నువ్వు మూసుకొని కూర్చో, మాకు తెలుసు. ఏదో పోనీ లేని వదిలేస్తే ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? నన్ను టార్చర్ పెట్టే పనులన్నీ పెట్టుకోక, ఓకే? తనేం చేశాడు? తనకేమైనా ప్రాబ్లమా? సమస్య ఎవరు చెప్పారు? ఈ సమస్య ఆ వ్యక్తితోనే. తనేం చేశాడు? ఆ ఏదో గురించి తెలుసుకొని నీ బ్యూటిఫుల్ ఆర్టికల్లో వేయబోతున్నావా ఏంటి? వాడు ఏం చేస్తారో నేను చెప్తాను. హోప్స్ వద్దు, చెప్పింది విను. ఆ డవ్ ఫుడ్స్ విక్టిమ్స్ ని వాళ్ళని చంపింది వద్దు, చెప్పింది విను. ఎందుకో? చెప్తున్నాను కదా, ఇప్పుడు కూడా అది సస్పెక్టే, ఓకే? నువ్వు కొంచెం నిదానంగా ఉండు. ఏం ప్రాబ్లం లేదు. మీరు అసలు ఏం చేస్తున్నారు? నాకన్నా ముందు ఎవరు అక్కడికి వెళ్ళకూడదు. హలో, నేను అడిగిన అడ్రస్ ఏమైంది? ఆ స్టోర్ హౌసే కదా, అది కార్నర్ లో ఉంది. ఏమైంది? బిల్స్ బిల్డింగ్ దగ్గర. హే, బెరెట్, నాతో రా. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అరే ఈ ఎదవలు. వినపడుతుందా రూబెన్? హూప్స్కి ఒక అడ్రస్ ఇచ్చావు కదా, మళ్ళీ చెప్పు. నేను తొందరగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలా, తొందరగా ఇవ్వాలంటే. అంత బాగా జరిగిందా? నువ్వే ఇలా రా. నీకు భార్య పిల్లలు ఉన్నారా? ఫ్రెండ్స్? నాకెవరు లేరు సార్, నాకు పని మట్టికే సార్. చాలా మంచిది. ఇప్పుడు నువ్వేం చెయ్యాలి అంటే వెంటనే గన్ను తీసి నీ తలకు పెట్టి కాల్చుకో. పని చేసింది. మీ కోపం వల్ల ఇలా చేయడం అసలేం బాగాలేదు. నేను చెప్పేది మీరు కాస్త వినండి, అర్థమైందా? ఇది ఎమర్జెన్సీ, నన్ను వదిలే. చెప్పి మీరు వెళ్ళి చనిపోతే వాడిని ఎవరు అంతం చేస్తారు చెప్పు. బాస్, ఇక్కడికి ఒకడు వచ్చాడు బాస్. వాడు పోలీస్ అనుకుంటాను. నాకు తెలుసు. ఇప్పుడేం చేయాలి? ఇద్దరే వచ్చినట్టుగా ఉన్నారు. తను చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే కొన్ని నిమిషాల్లోనే ఇన్ని పనులు జరిగాయి. మనమేం చేయలేదే. సరే, తను రాని, తర్వాత చూసుకుందాం. ఇది సూసైడ్. నన్ను ఎదిరించి మాట్లాడితే సూసైడ్. గన్ను నమ్మండి. డాక్టర్, పార్టీ ఇస్ ఓవర్. ఇలాంటి జీవితం జీవించడానికి జైల్లో ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడైనా నీకు అన్ని అర్థమైనాయి కదా. నన్ను అడిగితే మనం ఎక్కడికైనా వెళ్ళి దాక్కుంటే మంచిది అనిపిస్తోంది. ఎందుకంటే వీడు చాలా ప్రమాదకరమైన వాడు. నిజమే, కానీ ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? వాడి దగ్గర నా కన్నుంది. వాడు చావాలి. గుడ్ బాయ్. ఒక పడవ మునిగిపోయేటప్పుడు మన కిందకి దూకి ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాను. జెంటిల్మ్యాన్. సరే, నేను చూసుకుంటానులే. మంచి నిర్ణయం ఇది. మనందరం ఒక కొత్త లోకానికి వచ్చాం. ఇది నా సొంతం. మీరు నా కోసం మరణంతో పోరాడాలి.